హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ నిన్న అయితే హౌస్ క్లీనింగ్ అంతా చూసారు కదా. ఇదైతే మాత్రం శుక్రవారం అండి, నోము చేస్తున్నాం కదా, చెప్పాను కదా, కార్తీక మాసం నోము అండి. సో ఆ రోజు అనమాట, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లెగ్సేసి, సారీ ఎర్లీ మార్నింగ్ అనకూడదు, మార్నింగ్ లెగ్సేసి అనమాట. మంచిగా స్నానం చేసి నేనైతే తులసికోటకి పెయింట్ వేద్దామని తులసికోటని అయితే క్లీన్ చేస్తాను. మా అమ్మగారికి అయితే హెల్త్ బాగోపోవడం వల్ల ఒక 1 మంత్ అయితే ఈ తులసికోటని పట్టించుకోలేదన్నమాట. అందువల్ల చూసారా, ఈ తులసికోట ఎంత ధూళి ధూళిగా ఉందా. పైగా మా హౌస్ అయితే రోడ్డు పాయింట్నే కదండి, ఇంకా ధూళి ఎక్కువగా ఉంటది. ఇదిగోండి, మా తులసికోటని బాగా నీట్ గా తుడిచేసి, ఇంకా తడిగుడ్డతో కూడా తుడిచేసి, ఇంకా పెయింట్ అయితే వేస్తున్నాను అనమాట. మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే తులసికోటకి వేస్తాము. ఇయర్లీ ఇయర్లీ వేస్తూ ఉంటానండి నేను. ఆ! సో, ఇలాగైతే పసుపు కలర్ ఫస్ట్ ఫస్ట్ పసుపు కలర్ వేసేసి, దాని తర్వాత బొట్లయితే రెడ్, వైట్ పెట్టి ఇంకా డెకరేషన్ అయితే చేస్తాననమాట. అప్పటికి మా హనీ పాప రాలేదు. తను ఇంకా ఏదో పనిలో ఉందనమాట. అందుకోసమని నేనొక్కదాన్ని పెయింట్ అయితే వేసేసుకుంటున్నాననమాట. మా అక్క అయితే డ్యూటీకి వెళ్ళిపోయింది. నేనొక్కదాన్నే సాంగ్స్ అన్నీ పెట్టేసుకొనైతే పెయింట్ అయితే వేసేస్తున్నాననమాట. చూసారా ఎంత స్పీడ్‌గా అయితే ఇక్కడ ఏసాను గానీ, నార్మల్‌గా అయితే ఇంత స్పీడ్‌గా అయితే నేను వేయలేదండి. చాలా స్లోగానే వేశాను. ఎందుకంటే, మా నాన్నగారితో మాట్లాడుకుంటూ, అలాగా ఫోను చూసుకుంటూ, అలాగ ఇది చేసుకుంటూ అనమాట. నేను ఒక్కదాన్నే ఉన్నానని మా నాన్నగారు కూర్చున్నారనమాట నా దగ్గర. కూర్చొని మాట్లాడుతూ ఉంటే, నేను మా నాన్నగారితో మాట్లాడుకుంటూ ఈ పెయింట్ అయితే ఇలా వేశాను. కింద చూసారా ఎంత మట్టి మట్టిగా పట్టేసిందో. పెయింట్ అయితే ఆ కిందకైతే అస్సలు పట్టలేదండి. దానికైతే 5, 6 కోటింగ్‌లో వేశాననమాట. అయినా సరే పట్టలేదు. ఇంకా టైం అయిపోతుందనుకోని ఇంకా స్పీడ్‌గా అయితే తులసి కోటకైతే ఇలాగా పెయింట్ అయితే వేశాను. ఫస్ట్ అయితే చూసారా, ఆ కిందైతే అస్సలు పట్టలేదండి యెల్లో కలర్ పెయింట్ అయితే. ఎంత ట్రై చేసినా సరే పట్టలేదు. మళ్ళీ దాన్ని ఇంకోసారి క్లీన్ చేసాకన్నా ఎలాగోలాగా ట్రై చేద్దాం అనుకుని ఇంకా మొత్తం మళ్ళీ అయితే పెయింట్ అయితే వేసేసాను. ఇంకా ఇటు సైడ్ కూడా వేసేసాననమాట. ఇంతలోపు మా చెల్లెలొచ్చారు. మా అమ్మాళ్ళైతే ఉపవాసం ఉండలేదండి. ఎందుకంటే మా అమ్మగారికి హెల్త్ బాలేదు కదా. ఇంకా మేము ముగ్గురు అక్క చెల్లెలు మాత్రమే ఉన్నాము. ఇదేనండి మా అమ్మాళ్ళ దేవుడి గది. చాలా నిండుగా ఉంటది. సో, దేవుడి గదిని కూడా కొంచెం క్లీన్ చేసేయాలన్నమాట. ఇంకా చాలా రోజులయిపోయింది కదా. ఇంకా దేవుడి గది మొత్తం సామాన్లు తోమడానికైతే వేసేసి, ఇంకా దారబంధం అయితే ముగ్గులైతే పెట్టేస్తున్నాను. ఈ వీడియోని ఎవరు తీస్తున్నారో తెలుసా? మా చిన్న పాప. అదేనండి మా మిల్కీ పాప తీస్తుందనమాట. ముందు వీడియో మా హనీ పాప వీడియో తీస్తే, ఈ వీడియో మా మిల్కీ పాప వీడియో తీసింది. దానికి చూడండి ఎన్ని స్కిల్స్. మమ్మీ నేను దేవుడి గది మొత్తం చూపిస్తానని చుట్టూ చూపిస్తుందనమాట. ఫస్ట్ అయితే నేను పటాలన్నిటిని తుడిచేసి ఇంక బొట్లయితే పెట్టేశాను. దాని తర్వాత ద్వారబంధంకైతే పెట్టేశాననమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నారండి. వీడియో తీయడానికైతే నాకెవరు లేరు. కరెక్ట్‌గా ఇది ఖాళీ అయిందనమాట మా మిల్కీ పాప. అందుకోసమనే అది వీడియో తీసింది దీనికి. సో, అలాగనమాట. ద్వారబంధం అయితే మంచిగా తుడిచేసి, పసుపు రాసేసి, ఇంకా ముగ్గులైతే పెట్టేస్తున్నామనమాట. మా మిల్కీ చూడండి ఎలా కనిపిస్తుంది కెమెరా అండి. ఇంకా మనము నోము చేసుకోవాలి కాబట్టి ఇంకా పీటకైతే పసుపు అంతా రాసేస్తున్నాననమాట. ఇది తులసమ్మ వారి ముందు పెడతామనమాట. సో, అందుకోసమని ఈ పీటకు కూడా కొంచెం పసుపు అంతా రాసేసి, ఇంకా ఈ పీట మీద కూడాన ముగ్గైతే వేసేస్తున్నాను. ఫస్ట్ బియ్యం పిండితో అయితే ముగ్గైతే వేసేస్తాననమాట. దాని మీద కుంకుమతోటి డెకరేషన్ లాగా వేస్తాను. ఇంకా అదిగోండి చూడండి మా మిల్కీ ఎన్ని విధాలుగా కదుపుతుందో. పాపం చిన్న పిల్లలండి, తనకు కూడా వీడియో తీయడం తెలీదు. యాక్చువల్లీ నేను వద్దురా నాన్న వీడియో తీయొద్దు అని అన్నాను. లేదు మమ్మీ నేనైతే చక్కగా వీడియో తీస్తాను అని అన్నదనమాట. సర్లే తన ఇష్టాన్ని నేనెందుకు కాదన్నానని అనడం ఎందుకు అని తనకైతే సరే వీడియో తీయరా అన్నాను. ఇంకా ఇలా అయితే ఈ ప్లేట్ మొత్తాన్ని డెకరేటివ్‌గా అయితే చేసేసాననమాట. ఇంకా ప్లేట్ చుట్టూ బొట్లు కూడా పెట్టానులెండి. ఇంకా మా పాప పాపం తీయలేకపోయింది. ఇంకా మా అమ్మాళ్ళ ఇంటికాడైతే ఎప్పటినుంచో ఈ గుడైతే ఉందండి. దీన్ని కూడా తీసుకొచ్చేసి బాగా నీట్‌గా కడిగేసి ఎండలో అయితే పెట్టేసా అనమాట. పెట్టేసి గుడి మొత్తం కూడా పసుపయితే రాసేస్తా అండి. ఇది మా చిన్నప్పటి నుంచి అయితే ఉందండి ఈ గుడి. కానీ కొంచెం కూడా చెక్కు చెదరలేదనమాట. అంత స్ట్రాంగ్‌గా ఉంది. మరి ఏ చెక్కతో చేశారో తెలీదు గానండి.
చెక్క అయితే చెదపడుతుంది అంటారు కదా, కానీ నాకైతే ఇది చూస్తే ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే చిన్న చెద కూడా పట్టలేదండి. ఇంకా దీనికైతే ఒక్కసారి అయితే పెయింట్లు వేసేస్తాం, ఒక్కొక్కసారి అయితే ఇలాగా పసుపు మొత్తం రాసేసి ఇంకా నేనైతే కుంకుమ బొట్లు అన్ని పెట్టేశాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే కనక మహాలక్ష్మి వారి చిన్న బొట్టు ఉంటదండి ఆనవాయితీగా, ఆ బొట్టనైతే ఈ గుడిలోనే పెడతాం అనమాట. సో ఇంకా పసుపు రాసి ఇంకా ముగ్గైతే పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేసి అనమాట కొంచెం సేపు అయితే ఆరనిస్తాం, ఎందుకంటే ఇంక లోన పెడితే పసుపు గోడకు అంటుకుంటది కదా. ఇంకా మొత్తం అంతా వేసిన తర్వాత ఇదిగోండి గుడిని అయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఈ రూమ్ లో అయితే ఈ గుడి పెట్టాలి. మేము ఉన్నప్పుడు కన్నా ఈ రూమ్ చాలా మార్చేసేయడం వల్ల ఇది ఎలా పెట్టాలి ఏంటి అనేది నేనైతే చాలా కనుక్కున్నాను అనమాట. ఎలా పెట్టాలబ్బా, ఇది స్టాండర్డ్ గా నిల్చోట్లేదు, ఏం చెయ్యాలి అనుకోని ఎలా పెడుతున్నా నిల్చోట్లేదండి బాబోయ్! అంటే అలవాటు తప్పిపోయిందని అనొచ్చు. ఇంకా ఫైనల్‌గా మా అక్కకి పిలిచి అయితే చెప్పాననమాట. మా అక్క ఇలా వచ్చి అలా తగిలించేసింది. ఇంకా అది అయిపోయిందనమాట. చెప్పాను కదా! మా అమ్మాళ్ళ ఇంట్లో ఆనవాయితీగా కనక మహాలక్ష్మి తల్లి బొట్టు ఉంటదని. ఇంకా ఆ బొట్టునైతే బాగా నీట్‌గా ఫస్ట్ మంచి క్లాత్‌తో తుడిచేసి, దాని తర్వాత వెట్ క్లాత్‌తో తుడిచేసి, దాని తర్వాత పసుపు మొత్తం బుట్ట మొత్తం రాయాలండి. కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదనమాట. మొత్తం ఆ బుట్టంతా పసుపయిపోవాలనమాట. అంతలా ఆ బుట్టకి మొత్తం పసుపు రాయాలి. ఆ మొత్తం పసుపంతా రాసిన తర్వాత, ఆ బుట్టకైతే బుట్ట చుట్టూ కుంకుమ బొట్లు, తెలుపు బొట్లు పెట్టాలనమాట. ఇంకా దానికి పెద్ద బొట్టు పెట్టాలి. అంటే శాసముద్ద పెట్టాలి అంటారు. మా అమ్మాళ్ళ సైడయితే శాసముద్ద అంటారండి. మరి మీ సైడ్ ఏదంటారో మాకైతే చెప్పండి. శాసముద్ద అంటే ఇంకేటి కాదండి, పెద్ద పసుపు ముద్ద తీసుకొని పెట్టి దాని మీద కుంకుమ పెట్టాలి అంతేని. ఇంకా ఈ గ్యాప్‌లోనే మా అమ్మకి హెల్త్ బాలేకపోయినా సరే మేము చేసుకోలేమని మా అమ్మ అయితే ఆహ్, ఏంటంటారు దీన్ని? పప్పు. పప్పుండలు. అంతే పప్పుండలు కోసం మా అమ్మ అయితే కలిపిస్తాను అని అన్నదనమాట. ఇంకా బెల్లం పాకం, బెల్లం అయితే వాటర్‌లో ఏసి కరిగించిన తర్వాత ఈ పప్పులో వేసి మా అమ్మ అయితే మిక్స్ చేస్తుంది. ఈ గ్యాప్‌లో మా మిల్కీ ఏమో ఏదో చెత్త చేసేసుకుంటే వాళ్ళ అమ్మేమో రెడీ చేసేస్తుందనమాట. ఇంకా అన్నీ పెట్టేసిన తర్వాత ఫ్లవర్స్ అన్నీ పెట్టేసాను. చూడండి, ఇదేనండి మా పూజా మందిరం ఎలా ఉందో చెప్పండి. ఇంకా మా అమ్మ అయితే కలిపేసింది కదా! ఇంకా మా అక్క అయితే ఉండలైతే చేసేస్తుందనమాట. ఈ గ్యాప్‌లోనే కట్టెల పొయ్యి మీద చేయాలనమాట. సో, అందుకోసమనే మా చెల్లయితే పొయ్యి ఎలిగిస్తుందనమాట. మా చెల్లి పాటలు చూడండి ఎలా గట్టి చెప్పు వినిపించట్లే. నీట్‌గానే వస్తున్నాయి. అవునా? ఇవే వంటలు చేస్తున్నావు? బూరెలుండలు. కాదే, ఏం వంటలు ఇవి? బూరెలుండలు. పప్పు. పప్పుండలు. శనగపప్పు వంటలు. ఏం వంటలు? శనగపప్పు ఉండలు. పర్లేదు. చూసారా మా మిల్కీతో కామెడీ అలా ఉంటదనమాట. ఇంకా ఆ బూరెలన్నీ అయిపోయిన తర్వాత పాపం మా అమ్మ కలపలేకపోతుందని మా అక్క అనమాట, "ఇవేం పప్పు అంటారు? అబ్బా! మర్చిపోయానండి." ఈ గ్యాప్‌లోనే మా చెల్లనమాట గారెలు వేస్తుందనమాట. మా చెల్లి చూసారా గారెలు కూడా వేసేస్తుంది. ఎంత నీట్‌గా ఏస్తుందో. ఫస్ట్ అనమాట ఓ పేపర్ మీద ఏసి ఏద్దాం ఎలా వస్తదో చూసింది. కానీ దానికి మిల్కీ, కరెక్ట్ రాలేదు. ఏం ఇప్పుడు మా బూర్లు ఇవి? మిల్కీని చూడండి అడుగుతాం. జుడుం బూరెలు. ఏం బూర్లు మిల్కీ? జుడుం బూరెలు. ఏం బూర్లు హనీ? ఏం బూర్లు హనీ? జుడుం బూరెలు. జిడిం బూర్లు. యెస్. ఆ బూర్లు, జుడుం బూర్లు. చూసారా నాకే గుర్తు రాలేదు. ఇంక మా పిల్లలకి ఏటి తెలుస్తదో చెప్పండి. ఇంకా పప్పు బూరెలయితే మా చెల్లయితే వేసేస్తుంది. ఇంకో పక్క మా అక్కయితే తీసేస్తుందనమాట. ఈ పప్పు బూరెలు పర్లేదండి. ఏం కాదు, ఎంత ఎలా వేసినా సరే నీట్‌గా వచ్చేస్తాయన్నమాట. కానీ జుడుం బూరెలు అలా కాదండి. ఈ గ్యాప్‌లోననమాట మా పిల్లలందరూ అనమాట డాన్స్ చేసేస్తున్నారు. ఇంకా ఈ వంటలన్నీ పూర్తయ్యేసరికి నైట్ అయిపోయిందండి. సో, మనము నైటే కాబట్టి ఈ పూజ చేయాలి కాబట్టి, ఇంకా తులసి కోట దగ్గరైతే ఉరిదబ్బు అవన్నీ తెచ్చేసనమాట. మా అక్క అయితే తులసి కోట దగ్గర పూజ చేస్తుంది. నేనైతే ఇంట్లోనే పూజ చేశానండి. ఇంట్లో దీపం అయితే నేనైతే పెట్టేసాను. తులసి కోట దగ్గరైతే మా అక్కే పెడుతుందనమాట. చూడండి వీడియో తీస్తుంటే మా చిన్నోడు ఎలా చూస్తున్నాడో, వాళ్ళ పెద్దమ్మ ఏం చేసేస్తుందా అనుకుని తెగ చూస్తుందనమాట.
ఇంకా తులసి కూడా నేను ఉదయం తయారు చేసిన ప్లేట్స్ ఇంకా డెకరేషన్ అంతా కూడా పెట్టేస్తుంది అనమాట. ఇంకా చూడండి మా చెల్లి ఈ వీడియో తీసింది మా చెల్లి. ఈ వీడియోస్ అన్ని తీయడానికి ఒక్కొక్కరు హెల్ప్ చేశారనమాట. ఇది మా వీడియోస్ మా చెల్లి అనమాట ఈ వీడియో తీయడం. ఇంకా నేనైతే ఇంట్లో దీపం పెడుతున్నాను కదండీ! అందుకోసమని వీడియో తీయరా అక్క పోస్ట్ చేస్తుంటే అంటేను మా చెల్లికి ఇచ్చాననమాట. మా చెల్లి పాపం క్రాస్‌గా తీయకుండా ఫోను స్ట్రెయిట్‌గా తీసి వీడియో తీస్తుంది. ఇంకా మా హనీ పాప కూడా పని చెప్పిందనమాట. పువ్వులైతే పెట్టు తులసమ్మ వారికి అనుకోని. ఇంకా మా హనీ పాప పెడుతుందని, మా మిల్కీ కూడా నేను పెడతా అంటుంది. నేను చుట్టూ పువ్వులు పెడుతున్నాను కదా! సో, మా మిల్కీ పాప కూడా పాపం తులుసుకోట అనుకుని ఆ పక్కనే ఉన్న మందార మొక్కకు పెట్టేస్తుందనమాట. అబ్బా! ఇంత కామెడీ కాదండి ఆ రోజు పూజైతే. నిజంగా మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం ఒక దగ్గరుంటే ఎంత నవ్వుకుంటామంటే అంత నవ్వుకుంటాం. అంత కామెడీ. మీలో కూడా ఎవరైనా ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి. ఇంకా మా హనీ పాప నేను పెట్టను వాళ్ళ అక్క దగ్గరికెళ్ళిపోతాను అనుకోని ఆళ్ళ అక్క దగ్గరికైతే ఎళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ చూడండి ఈ కొవ్వొత్తి వెలిగించి ఏదో ఆట ఆడుకుంటారంట. సరే ఆడుకోండని వీడియో తీసింది. ఇంకా ఇదిగోండి ఇంకా మొత్తం అంతా మా అక్కయితే ఇలాగా మేము నోముతాళ్ళు అవన్నీ తెచ్చాం కదండీ! మీరు ముందు వీడియో చూస్తే తెలుస్తది. ఆ నోముతాళ్ళు అదే సంతలో కొన్న నోముతాళ్ళు, గాజులు, అద్దము, దువ్వెన అవన్నీ కూడా అన్నమాట తులసి కోట దగ్గరే పెడతాము. అద్దం అంటే పెద్ద అద్దం ఉండదండి. చిన్న అద్దం ఉంటది. ఇంకా కొత్తగా తెచ్చిన పసుపు, కుంకుమ అవన్నీ కూడా తులసమ్మ దగ్గర, గౌరమ్మ దగ్గర పెట్టేస్తామనమాట మేమైతే. ఇంకా అవన్నీ కూడా మా అక్క అయితే డెకరేషన్ అయితే చేస్తుంది. ఇంకా నేను ఇంట్లో అయితే పూజ చేశాననమాట. మా అక్కయితే మా అమ్మకి కొబ్బరికాయ కొట్టమన్నదనమాట. కొట్టగానే మా అక్క మీదకైతే అమ్మవారైతే వచ్చేసింది. "నీకు బాగా తగ్గినట్లే చేశాను కదా! కొబ్బరికాయ కొట్టు" అని అన్నదనమాట. ఇంకా బాగా తగ్గితే నేనైతే "నీకు వారాలు చేసుకుంటానమ్మా" అయితే మా అక్కకైతే మొక్కిందనమాట. మా అక్క ఒంటి మీద కనకమహాలక్ష్మి అమ్మవారు ఉంటారండి. అందుకోసమని ఇంకా అమ్మవారి దిక్కని మా అక్కకైతే ఇంకా కొబ్బరికాయ అయితే మా అమ్మ అయితే ఒకటి కొట్టింది. మా అక్క కూడా ఒకటి కొట్టేసి ఇంకా దండమైతే పెట్టుకొని వచ్చేసింది గానండి. ఇంకా దిగలేదు. ఎందుకంటే మా అక్కయితే ముర్రాకు నీరైతే ఇవ్వాలండి. అప్పుడే పట్టిన నీటిలోన పసుపు వేసి ఇస్తేనే మా అక్కకైతే అమ్మవారు దిగుతారు. మా సైడ్ అయితే అమ్మవార్లు ఇలాగే ఉంటారండి. మరి మీ సైడ్ అయితే ఎలా ఉంటదనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా పూజైతే నేను ఇంట్లో ఇలా అయితే పెట్టేసాననమాట. ఇదైతే మా అమ్మమ్మ కోసం అయితే ఒక మూలకైతే పెట్టామండి. ఇంకా ఇదిగోండి తులసమ్మ వారి దగ్గరైతే ఇలాగా దీపాలైతే వెలిగించేసుకున్నామనమాట. ఇంకా ఈ కథనైతే మా హనీ పాప అయితే చదువుతుందండి. చదువు వచ్చినోళ్ళు చదివితే మంచిగా చదువొస్తదని అని మా హనీ పాపకైతే చదవమని చెప్పామనమాట. నేను, మా చెల్లి, మా అక్క అందరం కూర్చొని కథ అయితే వినేసాము. ఇంకా బూరెలు, గారెలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ప్రసాదాలయితే పెట్టేసామన్నమాట. ఈ తులసమ్మ వారి దగ్గరున్న భోగమైతే నేను, మా అక్క, మా చెల్లి తింటామండి. ఇంట్లో భోగం మా హనీ, మిల్కీ తింటామన్నారనమాట. ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళే అమ్మవారి దగ్గర పెట్టిన భోగం తినాలి. ఈ గ్యాప్‌లో పాపం మా మిల్కీకి కూడా నిద్రొచ్చేస్తుంది, ఆకలేస్తుందని అంటుందనమాట. ఎందుకంటే చీకటిగా ఉండడం వల్ల మా చెల్లి సెల్ లైట్ అయితే వేసిందండి. అది చూడండి ఎలా నవ్వుతుందో. పూజ చేసిందే గానీ మా చెల్లి నుంచి నవ్వలేక చచ్చిపోయానండి. ఇంకా మా హనీ చూడండి హారతితో పాటు గంట కూడా తిప్పేస్తుందనమాట. ఎంత కామెడీ అయితే నవ్వు అయితే ఫస్ట్ టైమ్ అనమాట మా హనీ పాప చెయ్యడం. అప్పుడు మా చెల్లి అన్నది "గంట నువ్వు కొట్టక్క హనీ హారతిస్తది" అని అన్నదనమాట. వినతలక్క ఈ హారం మీషో ఇలా పనికొచ్చిన మనకి. ఇంకా అలా పూజంతా అయిపోయిన తర్వాత మా అక్క చెల్లెళ్ళం మేమందరం అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. అప్పటికే 11 అలా అయిపోయిందనమాట. మా పిల్లలైతే పడుకుని పోతాం ఆకలేస్తుంది అని అన్నారనమాట. రెడీ అయితే అయ్యామండి. చాలా తక్కువ పిక్సే తీసుకున్నాము. యాక్చువల్లీ మేము ముగ్గురు అక్క చెల్లెలం కలిసి తీసుకుందాం అనుకున్నాం.